లాంటి జుట్టు తిప్పింది, బొంగరా లాంటి కళ్ళు తిప్పింది. అందమైన తన చిరునవ్వుతో మనందరినీ కట్టుపాడేసిన బాపు గారి బొమ్మ, మన బుట్ట బొమ్మ విష్ణుప్రియ. నిన్ను విష్ణు అని పిలవాలా? ఆహా, ఆసిని అని పిలవాలా? ఆ క్యారెక్టర్ నేమ్ తో పిలిస్తే ఓ అంతే మనం చేసిన క్యారెక్టర్ వాళ్ళ మనసులో అంత ఉంది అనేది మనకి అంత హ్యాపీనెస్ అన్నమాట. ఒకప్పుడు మేము అక్కడికి ఊరెళ్ళాము అంటే రాళ్లతో కొట్టేవారు, గుడ్లు వేసేవారు. ఈ ఆహా ఆసిని అనేది నీకు హ్యాపీనెస్ నిచ్చిందా, డిసప్పాయింట్ నిచ్చిందా? ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు అందరూ అసలు ఎందుకు నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తున్నావు, నేను హాసిని క్యారెక్టర్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటి అని అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? ఒక 15-16 ఇయర్స్ అవుతుంది. ఎప్పుడు నాకు తెలిసి ఇంట్లో కంటే నువ్వు షూటింగ్ లోనే ఎక్కువ ఉంటావు కదా? అది నిజమే. అయ్యో మా అన్నయ్య ఏమైపోయి ఉంటాడు, కలిసి షూట్స్ చేస్తూ ఉంటాం అనుకుని ఉంటాడు. ఇంట్లోని మా ఆవిడే, ఇక్కడ మా ఆవిడే. ఏంట్రా నాకు మార్చరా ఇంకా. అసలు మీ యూట్యూబ్ లో మీ షార్ట్స్ చూస్తే ఎంత క్యూట్ గా, అసలు లవర్స్ కూడా పనికిరారు, అంత బాగా చేస్తారు మీరు. లవ్ లో ఉన్నప్పుడు చేయలేని ఇప్పుడు చేస్తాను. విష్ణు, నువ్వు ఒక గాసిప్ స్ప్రెడ్ చేయాలి అంటే నీ కోసం నువ్వే. నేను సెకండ్ ప్రెగ్నెంట్. అరే అది గాసిప్ ఏంట్రా, రియల్ అయిపోద్ది. ప్రస్తుతానికి అదే గాసిప్. అయితే ఇప్పుడు ఎవరికైనా నువ్వు ఫోన్ చేసి నేను సెకండ్ ప్రెగ్నెంట్ అనుకుంటా అని డౌట్ గా ఎవరికైనా చెప్తే అసలు రియాక్షన్ ఏంటో చూద్దామా? అక్క, నాకు సెకండ్ టైం కన్సీవ్ అయ్యానని డౌట్ గా ఉంది. అక్క డౌట్ గా ఉంది అంతే. అది నిజమవ్వాలి కోరుకుంటున్నా. సరే అక్క, థ్యాంక్ యూ, మళ్ళీ చేస్తా. మేఘన అక్క, ఐఎమ్ రియల్లీ సారీ అక్క. కానీ ఇప్పుడున్న జనరేషన్ విష్ణు కిడ్స్ పుట్టిన తర్వాత కూడా డైవర్స్ అనేది జరుగుతుంది. పిల్లల్ని వదిలేసి కూడా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ చేసిన దానికి ఎందుకు పిల్లల్ని అలాగా ఒక శిక్షించడము వాళ్ళకి తెలియదు కదా. అందుకే మెయిన్ ఫ్యామిలీస్ తో ఉండాలి అని అనిపిస్తుంది. అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే ఇవి అంత దూరం వెళ్ళవు అని, ఎక్కువ జరగవు. ఇప్పుడున్న వెరీ బ్యాడ్ సిచ్యువేషన్స్ మొగుళ్ళనే అమ్మాయిలు చంపేయడం. చేంజ్ ఓవర్ ఇవంతా కూడా అసలు ఎందుకు వచ్చిందంటావు విష్ణు? ఇప్పుడు సపోజ్ మ్యారేజ్ అయిన తర్వాత సమ్ ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ర్యాండమ్ గా ఒక పర్సన్ మీట్ అవుతారు. నువ్వు తుక్కు తురుము అన్న వెంటనే అక్కడ మోసం చేసినోడిది కాదు తప్పు, మనం మోసపోయాము అని అంటే వాడిని అంత ఇదిగా నమ్మినందుకు మందే తప్పు అని అనిపిస్తుంది నాకు. మీది ఎన్ని ఇయర్స్ లవ్? 13 years. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఫ్యామిలీస్ ప్రపోజ్ చేశారు. అదేంటి ఇప్పుడు వరకు ఇలాంటి లవ్ స్టోరీ నేను ఎక్కడ వినలేదు. చాలా ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఆ రోజు మనం జస్ట్ కలిసాం కదా, నన్నేదో ఏడిపించడానికి మాట్లాడుతున్నాడు. మా అమ్మ చారు మొహం మీద ఇలా పోసింది. సో అలాంటి టైంలో నేను సిద్ధు కలిసి మూవీస్ చేసినప్పుడు మా మదర్ కి క్యాన్సర్ అటాక్ అయ్యింది. ఐసీయూలో ఉన్నప్పుడు కూడా నేను నైట్ 2 o'clock వెళ్ళే సిచ్యువేషన్. బట్ ఆ టైంలో నన్ను ఐసీయూలోకి అలౌ చేయరు. తర్వాత నేను వెళ్ళేటప్పటికి ఆవిడ లేరనమాట. దాని తర్వాత పెళ్ళికి నేను ఏదైనా కొనుక్కోవాలన్నా ఏదైనా సరే నేను ఆవిడ ఫోటో ముందు పెట్టి చూపించుకునేదాన్ని అనమాట. ఇంత నవ్వు ముఖం వెనుక కొండంత బాధ ఉందా? డాడీ కూడా రీసెంట్ ఒక 2 years అయింది.
బిగ్ టాక్స్ ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు మీ బిగ్ టీవీలో.